తర్వాత ఈవినింగ్ మళ్ళీ పూజ ఉందన్నారు. అందుకనేసి మళ్ళీ రెడీ అవుతా ఉన్నామనమాట. ఈసారి నేను శారీ కట్టుకున్నా. ఈ శారీస్ అన్నీ గూడా నా పెళ్ళప్పుడు తీసుకునింటివే. నేను మధ్యలో అయితే అసలు ఒక్కసారి గూడా తీసుకోలేదు ఎప్పుడు నా కోసమని. ఇవన్నీ గూడా అప్పుడు తీసుకునింటివే. కాకపోతే బ్లౌజులు కొంచెం కుట్లు విప్పదీసుకున్నా అనమాట. అప్పట్లో నేను చాలా సన్నగా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం లావుగా అయిపోయా గదా! అందుకనేసి కొంచెం కుట్లు విప్పదీసుకున్నా. అందుకే హ్యాండ్స్ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి. నేను పెద్దగా కట్టను చీరలు. పెద్దగా కాదు, పెళ్ళప్పుడు కట్టా అంతే. తర్వాత అస్సలు కట్టలేదు. నా మొత్తం శారీస్ కలిపినా గూడా ఒక 15 అట్లుంటాయి అంతే. అంతకు మించి ఎక్కువ ఉండవు. అవి కూడా నాకు ఇష్టమైనటివి. ఎప్పటికీ కొంచెం ట్రెండీగా ఉండేలాగా తీసుకుంటా అనమాట. అంత ఈజీగా ఓల్డ్ మోడల్ అయిపోవు. నేనేవైనా శారీస్ కానీ, ఏవైనా డ్రెస్సులు కానీ అట్లా తీసుకున్నా అంటే, ఒకవేళ అవి కొంచెం పాత మోడల్ అయిపోయినా దాన్ని కొంచెం మార్చేస్తా అనమాట. మార్పులు జరిపి ఎలాగో ఒకలా కొన్ని రోజులైనా వేసేస్తా ఏ డ్రెస్ అయినా. మా అవ్వ ఎన్నిసార్లు అడిగింటదో నన్నైతే చీర కట్టుకొని బాగా రెడీ అయ్యి రావచ్చు కదా, ఎప్పుడు ఈ ప్యాంట్లు షర్ట్లు వేసుకొని వస్తూ ఉంటావని. అందుకనేసి శారీస్ తెచ్చుకున్నా ఈసారి. శారీస్ కట్టుకొని తిరగడం బాగానే ఉంటుంది కానీ వీటిని ఉతికి మడతలు పెట్టి లోపల దాచిపెట్టాలంటే చాలా కష్టం నాకు. వీటిని మడతలు పెట్టాలంటే చాలా బరువు. అందుకనేసి అస్సలు దించను. నా పెళ్ళెప్పుడు పైన పెట్టెలో పెట్టి శారీస్ అన్నీ ఇప్పుడు దించా మళ్ళీ. జడ వేసుకుందాం అనుకున్నా, హెయిర్ ఎక్కువ లేవే అనేసి లూజ్ హెయిర్ వదిలేసుకున్నా. లూజ్ హెయిరే బాగుందంటే ఇంక ఇదే ఉంచేసుకున్నా. నేనే కాదు, మా చిట్టోడు కూడా ట్రెడిషనల్గా బాగా రెడీ అయిపోయినాడు. పంచ షర్టు వేసుకొని. కాకపోతే ఈ పంచ కట్టిన ప్రతిసారి ఈవినింగ్ అంతా దిష్టి తగులుతుంది మా వాడికి. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉందంటే అప్పుడు కడతాను నేను శారీ అంతే. చాలా రోజుల తర్వాత కట్టా కదా, అందుకనేసి ఫొటోస్ కూడా సుమారుగా తీసుకున్నా. మా అమ్మ చూడండి నాతో పాటు రెడీ అవుతూ ఉంది. మొత్తం రెడీ అయ్యి నైట్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈరోజంతా కూడా శ్రీ సీతారాముల గురించి చెప్తా ఉంటారనమాట. అక్కడే కూర్చొని కాసేపు అన్నీ వినేసి వచ్చేసామన్నమాట. భార్యాభర్తలు ఇద్దరు ఉంటే కూడా ఇక్కడ హోమంలో కూడా కూర్చోవచ్చు. చాలాసేపు ఉన్నాము అక్కడ కూడా కూర్చొని. ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకున్నాం అనమాట. పల్లెలో పడుకునేది కూడా ఒక మంచి స్పెషల్ ఉంటుంది. ఏమంటే ఇది ఇట్లా మంచాలు వేసుకొని బయట పడుకుంటాం అనమాట చక్కగా. ఇంకా ఏ ఫ్యాను ఏ అవసరం లేదు, చల్లగా ఉంటుంది అనమాట ఈ పల్లెలో. అందరం ఎంతమంది వచ్చామో అంతమంది ఇట్లా లైన్గా పడుకున్నాము.